యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25 నుండి 27 వచనం చూద్దాం. నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములను పంటను మీకు మరలా ఇత్తును. మరి రైతులు ఎంతో కష్టపడి భూమిని దున్ని విత్తనాలు నాటి వాటికి నీళ్లు పోసి ఎదురు చూస్తూ ఉండగా మొక్కలు ఎదిగి మరి ఆకాశ పక్షులు రాకుండా వాటిని తోలుతూ జాగ్రత్త పడుతూ ఎంతో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాడు. పంట చేతికి వస్తుంది కదా అని. వచ్చిన పంటను అమ్ముకున్నాక ఇల్లు కట్టుకోవడానికో, ఇల్లు బాగు చేసుకోవడానికో, ఇంటిని రిపేర్ చేయడానికో, పిల్లలను చదివించుకోవడానికో, బిడ్డలను పోషించుకోవడానికో ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. కుమార్తె వివాహం చేయాలనో, లేకపోతే వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకోవాలనో ఎంతో ఆశతో రైతు ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే దేవుని పిల్లలుగా మీ జీవితాల్లో కూడా కొన్ని ఆశలతో మీరు పనిచేస్తూ వచ్చారు. కొంత ఆశ మేలు పొందాలని కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశావు. హఠాత్తుగా ఏదో నష్టం వచ్చింది. చూడండి, అంత మంచి పంట చేతికొచ్చే టైంలో గొంగళ పురుగులు వచ్చి పడ్డాయనుకోండి, పంట మొత్తం పోయినట్టే. చీడ పురుగులు, పసరు పురుగులు, ఈ పురుగులు ఏం చేస్తాయి చెప్పండి? పచ్చని పొలాలు చూస్తూ ఉండగానే మిడతలు కొన్ని వేలుగా వచ్చేస్తాయి, లక్షలు వచ్చాయంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరికి వెళ్ళేసరికి మొత్తం ఎండిపోయిన పొలాలుగా మారిపోతాయి. ప్రతి ఆకును తినేస్తాయి అవి. ఇలాగనే జీవితంలో కొన్నిసార్లు సాతానుడు, దురాత్మలు, చీకటి శక్తులు అనుమతి పొంది వస్తాయట. అనుమతి పొంది వస్తాయి. ఇక్కడ అన్నాడు దేవుడు, నేను అనుమతించాను అంటున్నాడు. ఇజ్రాయేలు యొక్క పంటల మీదకి దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే దీని అర్థం ఏంటి? ప్రభునందు నమ్మిక వచ్చిన నీ జీవితాన్ని ఎవరు ముట్టడానికి వీలు లేదు దేవుని పర్మిషన్ లేకుండా. దుష్టుడు కానీ, దురాత్మలు కానీ, చీకటి శక్తులు కానీ, అపవిత్రాత్మలు ఉన్నాయి ప్రపంచంలో. అవి నిన్ను ముట్టలేవు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు రక్తం నీ మీద ఉంది. యేసునందు విశ్వాసం వచ్చినావు. నిన్ను ముట్టాలంటే పర్మిషన్ కావాలి. వాటికి ఎవరు పర్మిషన్? దేవుని పర్మిషన్ కావాలి. లూక్ చాప్టర్ 10:19 ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదన్నాడు. మరి హాని చేయదని కాపాడుతున్న దేవుడు ఎందుకు ఇజ్రాయేల్ మీద, వారి పంట పొలాల మీద ఈ చీడ పురుగులు అనుమతించాడు? నిర్లక్ష్య జీవితం జీవించారు, భక్తిని విడిచిపెట్టారు. పంటలు బాగా పండుతాయిలే అని దేవుని మీద ఉన్నటువంటి కనెక్షన్, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వదిలేసి పంట పొలాల మీద పంట వస్తుంది, బాగుపడతాం, డబ్బు వస్తుంది అనుకున్నారు తప్ప దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టారు. వారు పండించుకున్న పంట, ఆ భూమి, ఆ పొలం ఎవరిది? దేవునిదా, మందా? ఆకాశము, భూమి, దాని సర్వము, సర్వసంపదలు ఆయనవై ఉన్నాయట. వీరు ఎవరితో సహవాసం డిస్కనెక్ట్ అయ్యారు? సృష్టికర్తన దేవునితో డిస్కనెక్ట్ అయ్యి ఏం చేస్తున్నారు వీళ్ళు? పొలాలు బాగా పండుతున్నాయి, పంట బాగా వస్తుంది, మేము ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాడు తప్ప, అరే ఈ పంటనిచ్చిన దేవుణ్ణి గనపరచాలి, ఆయన పొలాలు, ఆయన అనుగ్రహించిన ఈ భూమి మీద నేను జీవిస్తున్నాను, ఆయన ఇస్తున్న ఆక్సిజన్ నేను పిలుస్తున్నాను, సూర్య వెలుగుని అనుభవిస్తున్నాను. కృతజ్ఞత లేని వారుగా ఇజ్రాయేల్ ఉన్నప్పుడు వాళ్ళకి పాఠం నేర్పాలనుకున్నాడు దేవుడు. దేవుని ప్రజలు ఎప్పుడు దేవునితో నడవాలి. ఈ సంవత్సరం అంతట్లో 11 నెలలు గతించిపోయాయి. 12 నెలలు అడుగుపెట్టాం. 11 నెలల్లో దేవునికి విరోధంగా కానీ, అవిధేయత కలిగి, కృతజ్ఞత లేకుండా, దేవునికి ఇష్టంగా జీవించకుండా, మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, దేవుని ఏదో మొహస్థుతి మాత్రం చేస్తూ, ఆదివారం మాత్రం వెళ్ళి కనబడేలా ఉంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని కొడతాడు. దేవుని చేత శిక్షించబడతాం, గద్దించబడతాం. అదే జరిగింది ఇజ్రాయేలుకి. వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు. చెట్టు బాగా ఎదగాలి అంటే మంచి చెట్టు, దాన్ని ఎదగనిస్తే అది మంచి ఫలాలు ఇస్తుందా, చెడ్డ ఫలాలు ఇస్తుందా? మంచి ఫలాలు నువ్వే తింటావు, ఆ ఫలాలు నీకోసమే. కానీ చెట్టు ఎదిగేదాకా కలుపు తీయాల్సిన బాధ్యత కూడా నీదే. చెట్టు ఫలాలు ఆశిస్తున్నావా? చెట్టు బాగా ఎదగాలని ప్రయత్నం చేయి. దాని చుట్టూ ఉన్న కలుపును పీకడానికి ప్రయత్నం చేయి. కలుపు పీకకపోతే నువ్వు పోసే నీరంతా కలుపు తీసుకుంటుంది, నువ్వు వేసే ఎరువంతా కలుపు తింటుంది. మంచి మొక్క ఎదగక ముందు అవి ఎదిగి పెద్ద ఏపుగా ఎరిగి ఒక గుంపుగా లేదంటే ఒక పొదగా తయారవుతాయి. నా మొక్క ఏది, నా ఫలాలు ఏమంటే అది ఎండిపోయిన చెట్టులా ఉంటుంది. దీని బలమంతా, దీని సారమంతా అవి తీసేసుకుంటాయి. అలాగే నీలో ఎదుగుతున్నటువంటి ద్వేషం, అసూయ, క్రోధం, మత్సరం, కామ, క్రోధ, మద మత్సరాలు, వీటిని జాగ్రత్తగా ఎదిగి తీసేయకపోతే అవి నీలో
దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నింటినీ పీల్చేసుకుంటాయి. నీకు వచ్చిన డబ్బంతా వృధా అయ్యేలా చేస్తాయి. అది కనీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, లేదా ఒక సినిమా పిచ్చి కావచ్చు, సీరియల్ పిచ్చి కావచ్చు, స్త్రీ పిచ్చి, పురుష పిచ్చి. ఒక పిచ్చి కాదు, ప్రపంచంలో రకరకాల పిచ్చులు బట్టి వస్తున్నారు. పిచ్చి పట్టనివ్వద్దు. నీకు ఏదైనా పిచ్చి పడితే, భక్తి కలిగిన దేవుని వెంబడించే పిచ్చి పడితే అది నీకు బాగు చేస్తుంది. దేవుని యందు భయభక్తి కలిగి ఉండు, ప్రార్థనలు ఎదుగు, విశ్వాసం ఎదుగు. వ్యర్థమైన పిచ్చులు పట్టాయా నిన్ను చావగొడతాయి. మొక్క చుట్టూ కలుపవలసినట్టుగా నీ బ్రతుకులో నువ్వు ఎదగాల్సిన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. నీ మనసును కృంగదీస్తాయి, దేవునితో డిస్కనెక్ట్ చేస్తాయి. ఒక పిచ్చి పొదల్లాగా ఆ పొలం అంతా పాడైపోతుంది కనుకనే వాటిని తొలగించాలి. దేవుని బిడ్డలు ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏదేదైతే గొంగళ పురుగులు వచ్చి తినేసాయో, చీడ పురుగులు, పసరు పురుగులు తినివేశాయో, ఆ పంటను నువ్వు పోగొట్టుకున్నావు కదా, బాధపడుతున్నావు కదా, వేదన పడుతున్నావు కదా, ఆ పంటను నేను తిరిగి ఇస్తాను అంటే దీని అర్థం ఏంటి? మనం పశ్చాత్తాపడినప్పుడు 2 తిమోతి 3:1-6 వరకు చదువుదాం. అంత్యదినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కావాలట. పైకి భక్తి గలవారు వలె ఉండి, అంటే ఎలా ఉంటారు? పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. అట్టి వారికి విముఖుడుగా ఉండము. ఇదంతా వ్యర్థమైన భక్తి లేనటువంటి తనం, ఇది మనలో ఉండకూడదు. మరొకటి చూపిస్తాను. గలతీ పత్రిక 5:19 చదువుదాం. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. ఏంటి ఆ పొలానికి పట్టిన చీడ? ఏంటి ఆ పొలానికి, ఆత్మీయ జీవితానికి పట్టినటువంటి ఆ మంచి మొక్కకు, మంచి చెట్టుకు పట్టిన చీడ ఏంటంటే, ఇవన్నీ పట్టే అవకాశం ఉంది. వాటిని వదిలించుకోవాలి నువ్వు. అవేవనగా జారత్వము. అది వదిలించుకోకపోతే నీ ఆత్మీయ జీవితం అంతా గలిబిలి చేసి పడేస్తుంది. అంతరాత్మ అంతా కరప్ట్ అవుతుంది, మనస్సాక్షి పాడవుతుంది. ఇప్పుడే మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, యేసయ్య రక్తంలో కడగమని అడుగు, మనసు మార్చుకొని దేవుని వైపు తిరగండి. అపవిత్రత ఉంటే వదిలించుకో, కడగబడాలి. కామకత్వం ఇదొక చీడ. విగ్రహారాధన, అభిచారం అంటే వివాహమైన తర్వాత, వివాహమైన స్త్రీ, వివాహమైన పురుషుడు, వారిద్దరు భార్యాభర్తలు కాకపోయినా వారిద్దరూ కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తే అభిచారం అనే పాపం వారిని అంటుకున్నట్టే. అందుకే అటువంటి వాటిని ఈజీగా తీసుకోవద్దు. చీడబడితే, పురుగు పడితే మొక్కకు ఈజీగా తీసుకోవద్దు. చెక్కకు చెదబడితే పర్వాలేదులే అన్నావా, కుప్పగూలిపోద్దు ద్వారబంధం ఏదో ఒక రోజున. అది బయటకు బాగానే ఉంటుంది, లోపల మొత్తం తినేస్తుంది చెద. తర్వాత ద్వేషములు, ప్రతిదాన్ని ద్వేషించును. ఇంట్లో పనులను ద్వేషించకండి, బయట ఉన్న వాళ్ళని ద్వేషించకండి, టీంలో ఉన్న వాళ్ళని ద్వేషించకండి, చర్చిలో ఉన్న వాళ్ళని ద్వేషించొద్దు, వర్క్ ప్లేస్లో ఎవరిని ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనకు దేవుడు వద్దన్నాడు, అంతే, ద్వేషం వదిలేసేయండి. తర్వాత కలహము, ప్రతిదానికి కలహం పెడతారు. కొంతమంది ఉంటారు, అడుగు పెట్టాడంటే కలహం పుట్టించాల్సిందే. అడుగు పెట్టాడా అంటే కలహప్రియులు అంటాడు బైబిల్లో. వాళ్ళు అడుగు పెట్టారంటే పంచుకున్న స్నేహాల్లో కూడా కలహం వచ్చేస్తుంది. దేవుని పిల్లల్లో కలహప్రియులు ఉండకూడదు. కొండెగత్తులు, కొండెగాళ్ళు ఉండకూడదు అన్నాడు. కొండెలు చెప్తున్నామంటే అదొక చీడ, వదిలించుకో. తర్వాత మత్సరం అంటే చూసి వారవలేకపోవడం. ఎవరు మంచి బండి కొన్నా అప్పుడే కొనేసాడా, ఇల్లు కడితే అప్పుడే కట్టేశాడా, ఏదైనా మంచిగా వాళ్ళు బాగున్నారంటే అప్పుడే అంత బాగుండాల్సిన అవసరం ఏంటి, ఇటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. మత్సరం అనేది మనకు రాకూడదు. నెక్స్ట్, భేదాలు పుట్టించొద్దు. ఆ కులం, ఈ కులం, మన ఇంటి పేరు కాదు, వాళ్ళ ఇంటి పేరు వేరు, అలాగే వీళ్ళ కులం వేరు, వీళ్ళ ఏరియా వేరు, వీళ్ళ ప్రాంతం వేరు, వీళ్ళ తాలూకా వేరు, వీళ్ళు తెలంగాణ, వాళ్ళు ఆంధ్ర, వాళ్ళు తమిళనాడు, వీళ్ళు కేరళ. మూతిపళ్ళు దేవుడు రాలగొడతాడు. ఎప్పుడు ఆ విధంగా అనకూడదు. మనమంతా రకరకాల భాషలు ఉండొచ్చు, కానీ మనమంతా దేవుని పిల్లలమే. ఆమేన్. నెక్స్ట్, విమతములు వద్దు, అసూయలు వద్దు, మత్తతులు, అల్లరితో కూడిపడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వంతరించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా జరిగి ఉంటే దేవుడు మనల్ని గద్దిస్తాడు. మరి ఆ చీడను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను వారు చేయగలరా? అది బలహీనత కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు. ప్రభు నాలో తీసేయమని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నీ పొలాన్ని తినేసిన చీడ పురుగులు నేను గద్దిస్తాను. ఆ పంట పొలాన్ని ఏదైతే తినేసినా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నువ్వు పోగొట్టుకున్న పంట నీ చేతికి మళ్ళీ తిరిగిస్తాను. అంటే నీ జీవితంలో సమయం పోయిందా, తిరిగి దేవుడు నీకు దయచేయునుగాక. ఆరోగ్యం పోయిందా, తిరిగి నీ ఆరోగ్యం ప్రభు నీకు దయచేయునుగాక. ఆర్థికంగా పోగొట్టుకున్నావా, నీ కష్టాజితం తిరిగి రెండంతలుగా ప్రభు నీకు దయచేయునుగాక. నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు నష్టపోయి ఉన్నావో అవన్నీ తిరిగి నీ దేవుడు ఇవ్వగలడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా?
మీళ్లలో సమాధానం, నెమ్మది, ఆశీర్వాదము దేవుడైన ప్రభు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు మీ చేతిని పైకెత్తగలరా? ప్రభు, నేను ఏదైతే పోగొట్టుకున్నానో అవన్నీ తిరిగి పొందాలని ఆశపడుతున్నాను వారు మీ చేతులు తిన్నగా పరలోకం వైపెత్తి, నా జీవితంలో ప్రభు నీ వాక్యానికి విరుద్ధమైనది ఏదన్నా తీసివేయండి, నా జీవితానికి పట్టిన చీడను తొలగించండి, అపవిత్రను తొలగించమని, వాక్య విరుద్ధమైనవి కానీ నా జీవితంలో నా కుటుంబంలో ఏదున్నా దాన్ని తొలగించు ప్రభు. నీ రక్తంలో నన్ను కడుగుము యేసయ్యా. నా మనసు శుద్ధీకరించండి, నా ఆలోచనలు సరిచేయండి. నేను శరీరాశల వెంట వెళ్లకుండా, నేత్రాశల్లో పడిపోకుండా, జీవపు డంబంలో పడిపోకుండా, లోకపు చెడులో పడిపోకుండా, చీకటి మార్గములకు వెళ్ళిపోకుండా నన్ను విడిపించు ప్రభువా. ఏ మంచి విషయాలను పోగొట్టుకున్నావో అవి ప్రభునికి తిరిగి ఇవ్వగలడని నమ్ము. విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నువ్వు పోగొట్టుకున్నవన్నీ ప్రభునికి తిరిగిచ్చునుగాక. సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త ఆయన వాగ్దానం మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. నీవు పోగొట్టుకున్న వాటిని, నీ పంట పొలమును మళ్ళా తిరిగి నీకు ఇస్తా అని చెప్పిన వాగ్దానము నీ పట్ల దేవుడు నెరవేర్చి, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ యేసుక్రీస్తు నామములో మీరు తిరిగి పొందుదురుగాక. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యూ వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, బ్రైటర్ బ్లెస్సింగ్స్. మే ద లార్డ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.